ముండమాలతోనూ సర్పాస్తిమాలతోనూ జపం చేస్తే ఫలితం ఏమిటి అని అంటే ఆ మంత్రం చాలా త్వరగా సిద్ధిస్తుంది అనేది ఇక్కడ మనకి ఒక నమ్మకం. అది కూడా నమ్మకం ఎక్కడిది అంటే ఆ తాంత్రికులు చెప్తూ ఉంటారు అంతే, అంతకన్నా మనకేం తెలియదు. తాంత్రికులు చెప్తూ ఉంటారు. ఎముకలతో తయారు చేసినటువంటి ఈ మాలని కనుక మనం జపానికి వాడినట్లయితే దాంతో చేసినటువంటి జపము అనేది చాలా త్వరగా సిద్ధిస్తుంది అని. మరి మనం దేంతో జపం చేయాలండి? ఇది మనకు వచ్చే అనుమానం. ఇప్పుడు మనం దేంతో జపం చేయాలి అనే మాట గతంలో చెప్పాను. ఇప్పుడు మీకు సేవులు స్మార్తులనేమో రుద్రాక్షలతో చేసినటువంటి మాలతో జపం చేయాలి. వైష్ణవులైతే తులసి పూసలు ఆ మాలతో జపం చేయాలి. అదే శాక్తేయులైతే స్ఫటికమాల లేదా పగడపు మాల, ముత్యాల మాల వీటిలతో జపం చేయటం అనేది జరుగుతుంది. అలా కాకుండా దీంట్లోనే ఇంకా కొంతమంది మనకి ఆకుపచ్చ రాయి ఉంటుంది చూడండి, ఆకుపచ్చగా ఉండేటటువంటి రాయి, పచ్చలు అంటారు వాటిని. ఆ పచ్చలతో చేసినటువంటి మాలలు దొరుకుతాయి. అలాగే తామర పూసలతో చేసినటువంటి మాలలు దొరుకుతాయి. ఈ తామర పూసలతో చేసినటువంటి మాలలు లక్ష్మీప్రదము అని అంటారు. కాబట్టి ధనం కావాల్సిన వాళ్ళు ఈ తామర పూసలతో చేసిన మాలలతో జపం చేయడం జరుగుతుంది. అలాగే కొన్ని రకాలైనటువంటి దేవతలకి ఈ పచ్చలతో చేసినటువంటి మాల, ఆకుపచ్చటి పూసలు, వాటితో చేసినటువంటి మాలతో ఈ జపం చేయటం అనేది జరుగుతుంది. ఇదంతా కూడా వాళ్ళ యొక్క ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఇదంతా తాంత్రికమే. అసలు మామూలుగా జపం చేయాలంటే మాల ఎందుకండి? మాల వెనక నుంచి ముందు తిప్పాలా, ముందు నుంచి వెనక తిప్పాలా అనేది అన్ని అనుమానాలే మనకి. మాల ఇలా పట్టుకున్నప్పుడు ఇలా అలా అనాలా, ఇలా అనాలా, ఇది కూడా అనుమానమే. కాబట్టి అసలు మాల ఎందుకు మీకు? మాల పెట్టుకున్న దగ్గర నుంచి మాల మీదే నీ దృష్టి అంతా ఉంటుంది. అందుకని అసలు మాలే వద్దు. హాయిగా కళ్ళు మూసుకుని నువ్వు జపం చేయి, సుఖంగా సాగిపోతుంది నీ జపం.